దినవృత్తాంతముల 2వ గ్రంథము 1వ అధ్యాయము 7 నుంచి 12 వచనాలు. దినవృత్తాంతములు 2వ గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. 7 నుంచి. ఆ రాత్రి అందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు ఏమి ఇయ్యగోరుదువో దాన్ని అడుగుమని సెలవీయగా, సొలొమోను దేవునితో ఇలాగ మనవి చేశాను, నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు గనుక, దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. నేలధూళి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీరి శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కపెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగ సెలవిచ్చాడు, నీవు ఈ ప్రకారము యోచించుకుని ఐశ్వర్యమునైనను, సొమ్మునైనను, ఘనతనైనను, నీ శత్రువుల ప్రాణమునైనను, దీర్ఘాయునైనను అడగక, నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును. నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తర్వాత వచ్చి రాజులకైనను కలుగని ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను నీకు ఇచ్చదను అని చెప్పింది. ఈ చిన్న వాక్యం దేవుడు తెలుసుకున్నాడు. కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేయటానికి ఆశపడదాం. గత వారము మనము ఈ వాక్యాన్ని చదువుకున్నాం. ఈ వాక్యంలో నుంచి మనము ఏమి అంశాన్ని ధ్యానం చేశాము అని మనము ఆలోచన చేసుకోవలసిన వారిగా ఉన్నాం. ఎందుచేతనంటే గత వారం ధ్యానం చేసిన దాంట్లో దావీదు గారి కుమారుడైన సొలొమోను గారు, వారి కుమారుడు రెహబాము గారు, వారి కుమారుడు అబియా, వారి కుమారుడు ఆషా, వారి కుమారుడు యెహోషాపాతు, వీరి యొక్క 5 తరములలో దేవుని ఐశ్వర్యము వారికి ఏ విధంగా కలిగినదో మనము పరిశీలన చేసాం. అయితే ప్రియులారా, ఇప్పుడు ఈ లోకములో ఉన్నటువంటి మనుష్యులకు ఐశ్వర్యము కలుగుతున్నదా? ఒకవేళ ఐశ్వర్యము కలిగితే ఈ మనుష్యులు ఎలా జీవిస్తున్నారు? ఐశ్వర్యము రాకముందు ఈ మనుష్యులు ఎలా ఉంటున్నారు? ఐశ్వర్యము వచ్చిన తర్వాత ఈ మనుష్యుల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటున్నది? వారి యొక్క వ్యవహార శైలి ఎట్టి రీతిగా మారిపోతూ ఉన్నది అనే విషయాలను మనము ఈరోజు ధ్యానము చేయవలసిన వారిగా ఉన్నాం. చూడండి ప్రియులరా, ఈ యొక్క సొలొమోను రాజు గారికి దేవుడిచ్చిన ఐశ్వర్యము భూరాజులు అందరికంటే ఎక్కువ ఐశ్వర్యాన్ని ఇచ్చాడు సొలొమోను గారికి. ఎందుచేత ఇచ్చాడంటే, ఈ సొలొమోను గారు, అయ్యా నాకు వెండివి, బంగారమివి, డబ్బువి, లేదా ధాన్యమివి, లేదా అంతస్తులివి, లేదా విలువగల వాహనాలు ఇవ్వు అని దేవుణ్ణి సొలొమోను గారు అడగలేదు. అడగకపోయినా దేవుడు భూరాజులందరికంటే అత్యధికమైన ఐశ్వర్యాన్ని నీకు ఇస్తున్నానని సొలొమోను గారికి చెప్పారు. మరి మనకు అట్టి ఆశీర్వాదము ఎందుకు దక్కటం లేదు? మనము అడుగుతున్నామా దేవుణ్ణి? మనమేం అడుగుతున్నా? అయ్యా, మేము మా పక్కింటి వాళ్ళకంటే ఎత్తైన బిల్డింగ్ కట్టాలి అని అడుగుతున్నాం. సొలొమోను గారు మాత్రం నాకు ఈ జనాంగాన్ని నడిపించే తెలివి జ్ఞానాన్ని మాత్రమే ఇమ్మన్నాడు. దేవుడు మన దగ్గరకు వచ్చి మనలను అడిగితే మనం ఏమంటాం? మా అన్నగారి కంటే ఎక్కువ ఐశ్వర్యం నాకు ఇయ్యి, మా తమ్ముడి కంటే ఎక్కువ ఐశ్వర్యం నాకు ఇవ్వు, మా అక్క కంటే ఎక్కువ ఐశ్వర్యం నాకు ఇవ్వు, మా చెల్లి కంటే ఎక్కువ ఐశ్వర్యం నాకు ఇవ్వు, మా ఊరోళ్ళందరికంటే ఎక్కువ ఐశ్వర్యం నాకు ఇవ్వు అని అడుగుతాం మనమైతే. సొలొమోను గారు
అట్టి రీతిగా అడగలేదు. చూడండి ప్రియులరా, మనము ఐశ్వర్యవంతులము కావాలి అని అంటే, ఈ మనుషులు ఐశ్వర్యవంతులుగా వర్ధిల్లాలి అని అంటే దేవునిని అడగాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందుకు ఎవరైతే భయభక్తులు లేవో వారికి ఐశ్వర్యం రాదు. అనుకోవచ్చు, మేము చాలా ఉన్నతమైన చదువులు చదివాము. మీరు అనుకోవచ్చు, మాకు మా తల్లిదండ్రులు బాగా సంపాదించి పెట్టారు అని అనుకోవచ్చు. మాకు వందలాది ఎకరాలు వ్యవసాయ భూమి ఉన్నది అని అనుకోవచ్చు. మా తల్లిదండ్రులు కేజీల కొద్ది బంగారం వెండి సంపాదించారు అని అనుకోవచ్చు. కానీ అవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతావి. సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో 4వ వచనంలో ఏమని రాయబడి ఉన్నదో చదవండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో 4వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవమునకు ప్రతిఫలమును, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దేని వలన? యెహోవా యందు భయభక్తుల వలన ఐశ్వర్యము కలుగును. నిజమేనంటారా ఈ మాట? ఈ మాట నిజమా? ఈ వాక్యము నిజంగా జరిగిందా అని మనము పరిశీలించాలి. ఎందుచేత పరిశీలించాలి? ఆలోచన చేద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథంలో 12వ అధ్యాయంలో 13, 14 వచనాలని చదువుదాం. చదవండి. రాజైన రెహబాము యెరూషలేమునందు స్థిరపడి ఏలుబడి చేసెను. రెహబాము ఏలనారంభించినప్పుడు 40 సంవత్సరములు ఉండెను. తన నామమును ఇశ్రాయేలు గోత్రమన్నిటిలో నుండి యెహోవా కోరుకొనిన పట్టణమునకు అతడు 12 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు ఆమె అమోనీరాలు. అతడు తన మనస్సు యెహోవా నుండి ఏం చేశాడు? చెడు క్రియలు చేశాడు. ఈ రెహబాము ఎవరండి? ఈ రెహబాము ఎవరు అనుకుంటున్నారు? ఈ రెహబామునైనా సొలొమోను గారి కొడుకు. సొలొమోను గారిని దేవుడు భూరాజుల కంటే అందరికంటే ఎక్కువగా ఐశ్వర్యముతో ఆశీర్వదించాడు. రెహబాము మాత్రమో ఆశీర్వాదం పొందుకోలేకపోయాడు. కారణం ఏమిటి? చెడు క్రియలు చేశాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటేనే ఐశ్వర్యము. ఈయన దేవుని యందు భయభక్తులు లేకుండా బ్రతికాడు. సొలొమోను గారు అయితే దేవుని యందు భయభక్తులు కలిగి నమ్మకముతో, విశ్వాసముతో, తండ్రి నాకు ఈ ప్రజలను ఏలటానికి నాకు అవకాశం ఇచ్చావు కదయ్యా, మరి వీళ్ళని పరిపాలించడానికి నేను తెలివి లేని వాడిని, జ్ఞానం లేని వాడిని కదా, నాకు జ్ఞానాన్ని తెలివిని ఇవ్వమని అడిగాడు. వెంటనే దేవుడు, బేషక్ నువ్వేమడిగావు? ధనం అడగలేదు, ధాన్యం అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, డబ్బులు అడగలేదు, బంగారం అడగలేదు, వెండి అడగలేదు. నువ్వేమడిగావు? కేవలము తెలివి, జ్ఞానం మాత్రమేమన్నావు. కనుక వాటితో పాటుగా నీకు ఈ భూరాజులందరికంటే అత్యధికమైన ఐశ్వర్యం ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కొడుకు ఎందుకు రాలేదు అంటే, కొడుకు చెడుతనము చేసెను అని రాయబడి ఉన్నదండి ప్రియుల. మరి రెహబాము గారి యొక్క కొడుకు అబియా గారు కూడా అభివృద్ధి పొందాడండి. మరి ఆయన ఎందుకు అభివృద్ధి పొందాడు అని మనము గమనిస్తే, అదే 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 13వ అధ్యాయములో 18వ వచనాన్ని చూసినట్లయితే, ఈ యొక్క అబియా గారు దేవునిని ఆశ్రయించారట. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు యోధావారు యెహోవాను ఆశ్రయించిరి.
ఏముంది అందుచేత జయముందిరి. 21వ వచనంలో ఏమనుందో చూడండి. అబియా వృద్ధి నొందెను. చాలండి. అబియా గారు వృద్ధి పొందాడు. వారి తండ్రి అయినటువంటి రెహబాము చెడిపోయాడు. చూసారా? మరి అబియా గారి కుమారుడైనటువంటి ఆశా గారు కూడా దేవుని యందు యథార్థంగా నడుచుకున్నాడట. ఆ యొక్క ఆశా గారి కుమారుడైనటువంటి యెహోషాపాతు కూడా దేవుని మీద నమ్మకంతో బ్రతికాడట. ఆ కారణము చేత 17వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు చదవండి. అందులోనే 17వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు చదువుతాం. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతలను ఆశ్రయించక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనెను. కాబట్టి యెహోవా అతని చేత అతని రాజ్యమును స్థిరపరచెను. యూదా వారందరూ యెహోషాపాతులకు పన్ను ఇచ్చుచూ వచ్చింది. అతనికి ఐశ్వర్యమును ఘనత ఎలాగొచ్చింది? మెండుగా వచ్చినది. దేవుని మార్గములో నడిచాడు గనుక యెహోషాపాతుకు ఐశ్వర్యము ఘనత వచ్చినది. ప్రియులారా, ఆలోచన చేద్దాం. దేవుని యందు భయభక్తులుంటే ఐశ్వర్యము వచ్చును. ప్రియులారా, గమనించండి. దేవుని యొక్క మాట చొప్పున, దేవుని యొక్క వాక్యము చొప్పున ఎవరైతే నడుచుకుంటారో వారికి ఐశ్వర్యము వచ్చును. వచ్చిందా లేదా అనేది మనం ఇప్పుడు వాక్యంలో చూసాం. అక్కడ మనకు సాక్ష్యం కనిపిస్తూ ఉన్నది. యెహోషాపాతు గొప్ప ఐశ్వర్యవంతుడై ఘనతనుందాడట. ఎప్పుడు? దేవుని మార్గములో నడిచినప్పుడు. దేవుని మార్గములో నడవక చెడు క్రియలు చేసినటువంటి రెహబాము చెడిపోయెను. ఇప్పుడు మనం ఏ కోవలోకి వెళదామో ఆలోచన చేసుకోవాలి. ఈ యేసు కృపా వాక్కు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా పరిశీలన చేయండి. మీరు ఐశ్వర్యవంతులు కావాలనుకుంటూ ఉన్నారా? దేవుని ఐశ్వర్యము నీవు పొందుకోవాలనుకుంటూ ఉన్నావా? అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు. ఏమిస్తాడు? ఏం ఆశీర్వాదం ఇస్తాడు? సామెతల గ్రంథం 10వ అధ్యాయం చూడండి, 22వ వచనం చదవండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 22వ వచనం చదవండి. దేవుడు ఏమి ఆశీర్వాదాన్ని ఇవ్వాలంటున్నాడో, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఆశీర్వాదం ఇస్తాడు. ఆయన ఆశీర్వాదం ఇస్తే ఐశ్వర్యం వస్తుంది. సొలొమోను గారికి ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు, యెహోషాపాతుకు ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. మరి నీవు దేవుని యందు భయభక్తులు లేకుండా నా తెలివి, నా జ్ఞానం నాకు సరిపోతాయిలే అనుకుని దేవునిని లెక్క చేయకుండా దేవుని మాటను పెడ చెవున పెట్టి ఇష్టానుసారంగా బ్రతికితే ఆయన ఆశీర్వాదం ఇస్తాడా? ప్రియులారా, ఆలోచించండి. ఈ మనుష్యులు ఈ లోకరీతిగా ఒక ఆలోచన చేస్తున్నారట. ఏమని? తెలివిని నమ్ముకొని తూలి పడ్డాను, తెలివిని నమ్ముకొని తూలి పడ్డాను, బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరాను. ఎప్పుడు
తూలి పడ్డప్పుడు. ఎప్పుడు వస్తున్నారు? ఈ తప్పిపోయిన కుమారుడు ఎప్పుడు వచ్చాడు? పాడైపోయాక వచ్చాడు. ఇప్పుడు మనం ఎప్పుడు వస్తున్నాం? మొత్తం పాడైపోయాక, అప్పుల పాలు అయిపోయాక, దివాళా తీసేశాక అప్పుడు దేవుని దగ్గరికి వస్తున్నాం. ముందు రమ్మని దేవుడు పిలుస్తుంటే వస్తున్నామా? దేవుణ్ణి నమ్ముతున్నామా? చూడండి ప్రియుల, ఈ యొక్క సొలొమోను గారు తన తెలివిని కానీ జ్ఞానాన్ని కానీ నమ్ముకోలే. ఏమని అడుగుతున్నాడు? నాకు అసలు తెలివి లేదయ్యా, జ్ఞానం లేదయ్యా, ఈ జనాంగాన్ని, ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని, ఈ ఇస్రాయేలు వంటి జనాంగం మీద నన్ను రాజుగా నియమించావు కదా, నా తండ్రి తర్వాత నన్ను రాజుగా పెట్టావు కదా, నేనేం వీళ్ళని ఎలాగ నడిపించాలి? నాకు తెలివి లేదు, జ్ఞానం లేదు, నాకు ఆ తెలివి జ్ఞానం ఇవి చాలు తండ్రి అని అడిగాడు. మనమైతే మేము ఎక్కువ చదివేసుకున్నాం, మాకు ఎక్కువ జ్ఞానం ఉంది, మాకు ఎక్కువ పొలం ఉంది, మాకు ఎక్కువ డబ్బులు ఉన్నాయి, మా వెనకాల ఎక్కువ బలగం ఉన్నది అని విర్రవీగుతూ బతుకుతూ ఉన్నాం. ఆలోచన చేయండి ప్రియుల. సొలొమోను గారికి, యోషోపోతు గారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదము దేవుడు నీకు కూడా ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు. ఇవ్వటం లేదంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన వానిగా బతకటం లేదు. అందుచేత ఒకరికి ధనం ఇవ్వాలన్నా, ఒకరికి ఆశీర్వాదం ఇవ్వాలన్నా, ఒకరిని పేదవాడిగా చేయాలన్నా ఎవరి వల్ల సాధ్యం అవుతుందండి? ఈ మనుషులు అనుకుంటారు మేము చేసిన మాయోపాయాల చేత ఎదుటివారు పాడైపోతున్నారు అని సంతోషించేవారిగా ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏమి చెప్తూ ఉన్నది? సమూయేలు గారి మొదటి గ్రంథాన్ని ఒకసారి తీద్దాం. సమూయేలు మొదటి గ్రంథంలో 2వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట మనకి అగుపరుచు ఉన్నది. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తేవాడును ఆయనే. నీకు ఐశ్వర్యం ఇవ్వాలన్నా, నిన్ను దరిద్రుడిగా మార్చాలన్నా ఆయన ఇవ్వగలడు. ఆయన అడగకుండా మనం మాకింత తెలివి ఉన్నది, ఇంత జ్ఞానం ఉన్నది అని మనం పరుగులు పెట్టామనుకోండి, ఒక్క బోర్లుగా పడిపోతాం. వాక్యము చెప్తూ ఉన్నది. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఈ దేవుని యొక్క ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని కలుగజేస్తే ఈ మనుషులు నెత్తికి కళ్ళు నెత్తినెక్కేస్తున్నాయి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుని ఆశీర్వాదము చొప్పున ఐశ్వర్యాన్ని పొందితే, ఈ ఐశ్వర్యం పొందిన తర్వాత ఈ మనుషులు విర్రవీగిపోతూ ఉన్నారు. అందుచేత ఎవరి గర్వము వారినే అణుచును అని వాక్యము చెప్తూ ఉన్నది. మాకేంటిలే, మాకు కోటులు ఉన్నవి కదా, మాకేమిటిలే, మా యొక్క బ్యాంక్ లాకర్లో డబ్బులు ఉన్నవి కదా అని విర్రవీగుతూ బ్రతికేస్తూ ఉన్నారు. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఒక్కసారిగా కుప్ప కురి చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, అందుచేత దేవుని వాక్యం చెప్తున్నది యెషయా గ్రంథంలో 9వ అధ్యాయంలో 23వ వచనంలో ఒక మాట మనకి సెలవిస్తూ ఉన్నది. ఏమిటి? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 23లో ఉన్నటువంటి మాట అని మనము గమనించినట్లయితే, ఐశ్వర్యము దేవుడిస్తాడు గనక, దేవుని యొక్క ఆశీర్వాదం వల్ల ఐశ్వర్యం పొందుతున్నారు గనక, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఐశ్వర్యం వస్తుంది గనక, ఎవరైతే ఐశ్వర్యవంతుడుగా ఉంటారో వారు ఆ ఐశ్వర్యాన్ని బట్టి అతిశయపడకూడదట. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనంలో. ప్రియులారా, మనము ఆలోచన చేయాలి. ఇట్టి ఐశ్వర్యము కలిగి ఉండి దేవుడిచ్చిన ఐశ్వర్యాన్ని బట్టి ఎవరైతే అతిశయపడతారో ఈ అతిశయం అంతా కూడా చెడ్డది అని యాకోబు పత్రికలో మనము చూస్తూ ఉన్నాం. ఎవరైతే ఈ యొక్క ఐశ్వర్యం కలిగినదని గర్వించబడతారో వారిని దేవుడు అణగదొక్కేస్తాను అంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 5-8 వచనాలు చదవండి. 5 నుంచి 8 వచనాలు. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయంలో 5 నుంచి 8 వచనాల్లో ఈ మాట రాయబడి ఉన్నది. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను నీ విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకున్నట్టు చేతనైనను నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి. అందుచేత ప్రభువైన యెహోవా
ఈ మాట సెలవిస్తున్నాడు. దేవునికి ఆ కలిగి ఉండడా ఉండువాడా ఆలకించుము, నిన్ను అణగదొక్కేస్తాడు అని రాయబడింది క్రింది భాగం. ఎవరైతే గర్వముతో విర్రవీగుతారో ఐశ్వర్యం వచ్చిందని, ఆ ఐశ్వర్యము చేత గర్వించిన వారిని దేవుడు అణగదొక్కుతాడు అని వాక్యములో రాయబడి ఉన్నది. ప్రియమైన సంగమా, అంతేకాదు గాని ఎవరైతే ఐశ్వర్యము పొందాడని విర్రవీగుతూ గర్వముతో బ్రతుకుతాడో వాడిని దరిద్రునిగా మార్చేస్తాడని వాక్యములో రాయబడి ఉన్నది. ప్రియులారా, చూడండి సామెతల గ్రంథం 8:11 వచనంలో, ఎవరైతే ఐశ్వర్యవంతుడు అనుకుంటాడంట తన దృష్టికి తానే జ్ఞానినని వివేకము గలవాడనని అనుకుంటాడంట. ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని, వివేకము గలవాడు దరిద్రుడు వానిని పరిశోధించును. ప్రియులరా, ఈ విషయాన్ని చాలా క్షుణ్ణముగా ఆలోచన చేయాలి. ఎవరు కూడా దేవుడు ఆశీర్వాదం ఇచ్చి ఐశ్వర్యంతో మిమ్మల్ని నింపినప్పుడు గర్వపడకూడదు. మనందరికీ తెలుసు, ఒక ధనవంతుడు గర్వించిన విషయం మనకు తెలుసు. మనము చూస్తాము లూకాసు వార్త 12వ అధ్యాయంలో. ఆ ధనవంతుడికి ధనం ఎక్కువైపోయిన తర్వాత ఎలా గర్వించాడో మనం చూసాం. చాలా సందర్భాల్లో మనం ధ్యానం చేశాం. ఆ ధనవంతుడు అంటున్నాడు, నా ప్రాణమా తినుమో తాగుమో సుఖించుమో అంటున్నాడు. దేన్ని చూసి? తాను సంపాదించిన ఐశ్వర్యాన్ని చూసి. ఆ సంపాదించినటువంటి ఆ సంపాదన అంటే ఆ యొక్క పంట పొట్టుల్లో దాయిగా ఇంకా మిగిలిపోయిందట. ఆ మిగిలిపోయిన పంటను చూసి అంటున్నాడు, నేను కొత్తగా కొట్లు కడతాను, అంటే షాపులు కడతాను, స్టోరేజీలు కడతాను, కోల్డ్ స్టోరేజీలు కట్టి అందులో దాస్తారు. ఈ యొక్క ఆహార పదార్థాలు పాడవకుండడానికి అందులో నేను దాస్తాను. దాచిన తర్వాత వాటిని చూసి అంటున్నాడంట, నా ప్రాణమా ఆహా తిను తాగు సుఖించు అంటున్నాడంట. దేవుడు ఏమన్నాడు? అలాంటి వాడిని ఓరి వెర్రివాడా అన్నాడు. ఐశ్వర్యం ఎక్కువైపోయిన తర్వాత కళ్ళు నెత్తికెక్కి మాటలాడే మాటల్ని దేవుడు ఎవరితో పోల్చాడు? వెర్రివాళ్ళతో పోల్చాడు. ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను తీసేసుకుంటున్నాను, ఏమైపోతాయి? చూడండి ప్రియులరా, పరిశుద్ధ లేఖనంలో మనము లూకాసు వార్తలో 12లో ఈ మాట మనకు కనిపెడుతుంది. ఈ వృత్తాంతాన్ని మనం చాలా సార్లు చదువుకున్నాం. ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆహారము నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము తినుము. ఏం చేయాలి? ఏం చేయాలి? తినాలి, తాగాలి. ఈ యొక్క ఐశ్వర్యం ఎక్కువైపోయిన వాళ్ళకి ఇదే పని. ఏం చేయలేదు తెలియక జనాన్ని పోగేసుకు వెళ్ళి తాగటం తినటమే వీళ్ళ పని. ఈ లోకరీతిగా కూడా ఒక ఉదంతాన్ని మీ దృష్టికి తేవాలని ఆశపడుతూ ఉన్నా. మీలో కొంతమందికి తెలిసినటువంటి ఒక ప్రముఖమైన వ్యక్తి గురించి మీకు గుర్తు చేయాలని ఆశ కలిగి ఉన్నాను. మైకేల్ జాక్సన్ అనేటువంటి ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి ఆయన సింగర్, అంటే పాటగాడు, పాటలు పాడతాడు. ఆయన 1 గంట పాటలు పాడితే 10 లక్షలు ఇవ్వాలి. 1 గంట పాటలు పాడితే 10 లక్షలు ఇవ్వాలి. ఆయన ప్రపంచంలో ఆయన కంటే పెద్ద సింగర్ పాటగాడు ఎవరు లేరు. ఆయన సంపాదన మీద సంపాదన సంపాదిస్తూ బ్రతికాడు. ఆయన ఆలోచన ఏంటో తెలుసా? నేను 150 సంవత్సరాలు బతకాలని ఒక ప్రణాళిక వేసుకున్నాడు ఆయన. దానికోసము 12 మంది డాక్టర్లను ఆయన పెట్టుకున్నాడు. ఆయన తినే ఆహారము పరీక్ష చేసిన తర్వాతే ఆయన తింటాడు. ఆ పరీక్ష చేయడానికి ఒక డాక్టర్, ఆయన కళ్ళు పరిశీలన చేయడానికి ఒక డాక్టర్, ఆయన గుండె పరిశీలన చేయడానికి ఒక డాక్టర్, ఆయన ఎముకలు పరిశీలన చేయడానికి ఒక డాక్టర్,
ఆయన గొంతు పాటలు పాడతాడు కనుక గొంతు ఎప్పుడు కూడా శ్రావ్యంగా ఉండాలని ఆ గొంతును ఎప్పుడు పరిశీలన చేయటకు డాక్టర్. అలాగూ 12 మంది డాక్టర్లను ఆయన పెట్టుకున్నాడు. ఆ 12 మంది డాక్టర్లకు లక్షలాది రూపాయలు జీతాలు ఇచ్చి పెట్టుకున్నాడు. బాగా సంపాదించాడు. ఆయన ఆరోగ్యం కోసం అనునిత్యము డాక్టర్లు శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు. జలుబు చేసిందంటే ఎందుకు ఈయనకి జలుబు వచ్చిందని చూడడానికి ఒక ప్రత్యేకమైన డాక్టర్. అలాగూ 12 మంది డాక్టర్లు ఎప్పుడూ నిరంతరం ఆయన పరిశీలిస్తున్నారు. డాక్టర్లు చెప్పిన టయానికి ఆయన పడుకోవాలి, నిద్ర లేకుండా ఉండకూడదు. ఆయన ఆరోగ్యం పాడైపోద్దని. సార్ మీరు ఈ టైంని పడుకోవాలంటే ఆ టైంని పడుకోవాలి. అలాగూ 12 మంది డాక్టర్లు ఆయన్ని నిరంతరము కూడా కాచి కాపాడుతూ వస్తూ ఉన్నారు. అందుచేత ఆయన ఆలోచన ఏంటంటే నేను 150 సంవత్సరాలు బతకాలనుకున్నాడండి. ఎందుకు వచ్చింది ఆయనకి ఆలోచన? ఐశ్వర్యం బాగా సంపాదించాడు. ఒకవేళ 150 సంవత్సరాలు వెళ్తే ఇంకా సంపాదించాలనుకున్నాడేమో. ఆయన మనస్సులో ఆలోచన మనకు తెలియదు. కానీ ఆయన చనిపోయిన తర్వాత టీవీల్లోనూ పత్రికల్లో వచ్చినటువంటి ఈ యొక్క ఆయన జీవిత కథ ఇది. 150 సంవత్సరాలు బ్రతకాలని ఆశ కలిగిన ఆయన 50 సంవత్సరాలకు చనిపోయాడు. ఎలా చనిపోయాడని మనం ఆలోచన చేస్తే లేచి కూర్చున్నాడు, గుండె సడన్గా ఆగిపోయింది, చనిపోయాడు. డాక్టర్లు ఏం చేశారు? గుండెకో డాక్టర్ ఉన్నాడు కదా, ఏం చేశాడు? ఈ రక్తనాళాల్లో రక్త ప్రసరణ సక్రంగా జరుగుతున్నదా లేదా అని డాక్టర్లు చూస్తున్నారు. రోజు చెక్ చేస్తున్నారు, బాగానే వెళ్తుంది. ఈ రక్తనాళాల్లో రక్త ప్రసరణ సక్రంగా లేకపోతే చచ్చిపోతాం. అది కూడా బాగానే ఉంది. వాళ్ళ యొక్క పరిశీలనలో గుండెకు సంబంధించిన డాక్టర్ గారు పరిశీలన చేస్తున్నాడు. గుండె చాలా దృఢంగా ఉన్నది. మరి ఎందుకు చనిపోయాడు ఆయన? ఆకస్మికంగా గుండె ఆగిపోయింది. నీ ఐశ్వర్యం ఏం చేసింది? నువ్వు సంపాదించిన ఐశ్వర్యం నిన్ను కాపాడిందా? నీకు సంపాదించిన సంపాదన నిన్ను కాపాడుతున్నదా? ఈ కరోనా కాలంలో కూడా ఎంతో మంది కోటీశ్వరులు ఉన్నారండి చనిపోయిన వాళ్ళు. మీకు గతంలో కూడా నేను తెలియపరిచాను. బంగారపు షాప్ ఆయన, ఇల్లంతా బంగారంతో కట్టుకున్నాయినా డబ్బులు లేక కాదు, కరోనా వచ్చింది చచ్చిపోయాడు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించలేక, డాక్టర్ల పొదువా, డాక్టర్కి ఇస్తాకు డబ్బులు పొదువా. మరి ఏమైంది ఐశ్వర్యం? మన యొక్క ఆంధ్రప్రదేశ్లో కూడా మనందరికీ తెలిసినటువంటి ప్రముఖ నేపథ్య గాయకులు స్వర్గీయ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా కరోనాతో చనిపోయారు. మరి ఆయన దగ్గర డబ్బులు లేకనా ఖర్చు పెట్టారు. సాధ్యమైనంత వరకు ఆయన బ్రతికించాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. కానీ ఆయన కూడా బ్రతకలేదు. నీ ఐశ్వర్యము ఏమి చేసింది? చూడండి, ఎంతోమంది షుగర్ పేషెంట్లు, గుండె జబ్బు పేషెంట్లు, కరోనా వచ్చిన వాళ్ళు కూడా బ్రతికారు. కరోనా వచ్చిన వాళ్ళు బ్రతికారు. సహజంగా షుగర్ కానీ గుండె జబ్బులు వ్యాధులు ఉన్నవారు కానీ కరోనా వస్తే బ్రతకలనేది డాక్టర్లు చెప్పేశారు. కానీ అలాంటి వారు కూడా బ్రతికారు. పేదవారు, డబ్బు లేని వారు, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటారో వారు బ్రతికారు. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, ఆలోచన చేయండి. 12 మంది డాక్టర్లు నిరంతరము పరిశీలించిన వ్యక్తే బతకలేదే. కారణం ఏమిటి? మనకు ఐశ్వర్యం ఉండొచ్చు, మనకి ధనం ఉండొచ్చు,
మనకి పాస్తులు ఉండొచ్చు, మేడలు మిద్దెలు ఉండొచ్చు, అవన్నీ కూడా మనలను బ్రతికించలేవో. ఎవరు బ్రతికిస్తారంటే దేవుడే బ్రతికించాలి. చాలా మంది ఆసుపత్రిలోకి వెళ్ళిన తర్వాత అమ్మ మా వల్ల కాదిక, దేవుడే ఏదన్నా అద్భుతం చేయాలమ్మా, మీరు నమ్ముకున్న దేవుణ్ణి మీరు ప్రార్థించుకోండి అని డాక్టర్లు అంటారు. డాక్టర్లు కూడా మనుషులే కదా. ఆ యొక్క మిరాకిల్ జరగాలంటే ఎవరు చేయాలి? దేవుడే చేయాలి. చూడండి ప్రియులరా, అలాంటి సందర్భాలు మనం ఎన్నో చూసాం. ఈ గ్రామంలో అలాంటి మిరాకిల్ కూడా మనం చూసాం. 2 ఊపిరితిత్తులు లేని వ్యక్తి ఇంకా బ్రతికే ఉన్నాడనే విషయం మన కళ్ళతో చూస్తూ ఉన్నాం. మరి ఒక ఊపిరితిత్తు ఉండి ఒక ఊపిరితిత్తు పాడైపోవటం వల్ల చనిపోయిన వాళ్ళు ఎంతో మందిని చూసాం. 2 ఊపిరితిత్తులు పాడైపోయినా దేవుడు నిలబెట్టినటువంటి సంఘటన మనము చూస్తూ ఉన్నాం. ఆలోచన చేయండి ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే ఇది సాధ్యము. ప్రియమైన విశ్వాసులారా, ఆలోచన చేయండి. ఇప్పుడు మనము ఐశ్వర్యం కోసము అరులు చాచుతూ పరుగు పెడదామా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడానికి పరుగు పెడదామా? ఈ విషయాన్ని మీకు మీరే ప్రశ్న వేసుకోండి. దేవుని వాక్యము చెప్తూ ఉన్నది సామెతల గ్రంథంలో 22వ అధ్యాయంలో 1వ వచనాన్ని చదవండి. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. ఇప్పుడు ఏది గొప్పది చెప్పండి? ఏది గొప్పది? మన బీరువాలో నిండా డబ్బులుండటం మంచిదా, దేవుని యందు భయభక్తులు కలిగి మంచి పేరు సంపాదించుకోవడం మంచిదా? మనల్ని మనమే ప్రశ్నించుకుందాం. దేవుని వాక్యము చెబుతూ ఉన్నది గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు కోరదగినది. అంతేకాదు కానీ ఆ మంచి పేరు నీకు ఉండటం వలన నీవు తాత్కాలికంగా ఆర్థిక ఇబ్బందులు పడవచ్చునేమో కానీ తుదకు మాత్రము నీవు ఏమవుతావు? వర్ధిల్లుతావు అని వాక్యం సెలవిస్తాను. చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 19వ వచనాన్ని చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం ఫలితంగా చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. అనుకోవచ్చు, ఏమిటండి ఐశ్వర్యం లేకోకుండా మేము ఎలా బ్రతుకుతామండి? ఐశ్వర్యం కంటే మంచి పేరు గొప్పది అని వాక్యము చెప్తున్నది కదండి అని అడిగేవారు ఉంటారు. ఈ లోకంలో అలా అడగని వారు ఉండరని మాత్రం మనం అనుకోకూడదు. అందుకే దేవుని వాక్యం ఆ ప్రశ్నకు ఆన్సర్ ఏం చెప్తుంది? దేవుడు తన యొక్క ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ఏం చేస్తాడు? మీ ప్రతి అవసరమును తీర్చును. మీకు ఏం అవసరం ఉందో ఆయన తెలుసండి. మత్తయి సువార్తలో చూద్దాం, మనకి ఏమి అవసరం ఉన్నదో ఆయన మనం అడగక ముందు ఆయన తెలుసట. కానీ తగిన సమయమందు మనలను హెచ్చించినట్లు ఆయన హస్తము కింద ఆయనకి ఇష్టలుగా మనము బ్రతకాలి అని రాయబడి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనాన్ని చదవండి. త్వరితంగా చదవాలి. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక ముందే మీకు అవసరమైనవి ఏమిటో ఆయనకు తెలియను. మీకేం అవసరం అండి? తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్ట, ఉండటానికి నివాసం, అంతకంటే ఏం కావాలి ఈ మనుషులకు? కానీ ఈ మనుషులు అంటున్నారు మాకు ₹1,00,00,000 కారు కావాలి. ఈ మనుషులు అంటున్నారు మేము చిన్న ఇంటిలో ఉంటున్నామండి, మాకు 7 అంతస్తుల బిల్డింగ్ కావాలని నేను అడుగుతున్నాను. 7 అంతస్తుల బిల్డింగ్ కావాలంటే 7 అంతస్తుల బిల్డింగ్లో ఉండేంత జనం కావాలి కదా. ఆ 7 అంతస్తుల బిల్డింగ్కి కరెంటు పెట్టితే కరెంటుని మెయింటైన్ చేయడానికి కరెంటు బిల్లు కట్టేటువంటి ఆర్థిక పరిస్థితి మనకు ఉండాలి కదా.
ఇవన్నీ ఆలోచించుకోకుండా ఈ మనుష్యులు పెచ్చి వీరిపోయి అడుగుతూ ఉన్నారు దేవుని. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? మీ భోగ భాగ్యాల నిమిత్తం మీరు అడుగుతున్నారు గనక మీరు అడిగేది నేను వినటం లేదని వాక్యంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. భోగభాగ్యాల కోసం మనం అడగకూడదు. మనకి ఏది అవసరమో ఏది కావాలో అది మాత్రమే అడగాలి. అయ్యా నేను నడిచెళ్తున్నాను తండ్రి, నాకు సైకిల్ ఇవ్వయ్యా అని అడగాలి. పోయి సైకిల్ ఇచ్చాడు దేవుడు. అయ్యా నేను సైకిల్ని, నా వయసు పెరిగిపోతున్నది కనుక సైకిల్ దూర ప్రాంతం తొక్కలేకపోతున్నానయ్యా, చిన్న బండి ఇవ్వయ్యా అని అడగాలి. సైకిలే కాకుండా బండే రాలేదు. ఈ లోపులోనే నాకు ₹1,00,00,000 కారు ఇవి తండ్రి. ఈ కారు దొరతో రావాలి కదా, ₹1,00,00,000 కారు కావాలంటే. ఈ ₹1,00,00,000 కారు దేవుడు నీకు ఇస్తే అందులో పెట్రోల్ కొట్టించుకోవడానికి దగ్గర డబ్బులు ఉండాలి కదా. ఇవేమీ ఆలోచించకుండా ఈ మనుషులు ఏవేవో కోరేస్తున్నారు. ఐశ్వర్యవంతులు అయిపోవాలి ఆకస్మికంగా, తెల్లవారేసరికి మేము ఐశ్వర్యవంతులు అయిపోవాలని ఆశ కలిగి ఉన్నారు. అత్యాశ పడుతున్న మానవులను దేవుడు లెక్క చేయటం లేదు. ప్రియులారా ఆలోచన చేయండి. ఇప్పుడు మనకి ఐశ్వర్యము కావాలంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి. ఇప్పుడైనా ఇకనైనా మీరు దేవుడిచ్చే ఆశీర్వాదం చొప్పున ఐశ్వర్యవంతులు కావాలంటే సొలొమోను గారు లాగా తగ్గించుకుని దేవుణ్ణి అడిగేవానిలాగా ఉండాలి. అబియా గారిలాగా దేవుణ్ణి ఆశ్రయించేవానిలాగా ఉండాలి. ఆశా గారిలాగా దేవుని యందు నమ్మకంతో బ్రతకాలి. యోషోపాతులాగా ఆయన మార్గంలో నడవాలి. అలాగూ నడిచినట్లయితే దేవుడు నీ ప్రతి అవసరమును ఆయన మహిమైశ్వర్యము చొప్పున తీర్చడానికి సిద్ధముగా ఉన్నాడు. అట్టి ఆశీర్వాదము, అట్టి దీవెన నీవు పొందుకోవాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆయన నీకు ఆశీర్వాదము, ఐశ్వర్యాన్ని దయచేస్తాడు. అటు ఆశీర్వాదము, మరి ఐశ్వర్యమనే ఆశీర్వాదం నీవు పొందుకోవాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడిచ్చే దీవెనలకు, ఆశీర్వాదాలకు మీరందరూ పాత్రలు కావాలని మీకు తెలియపరుస్తూ ఈ నా మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. మీ అందరికీ వందనములు.